వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో 18 ఏళ్ల యువతపై దాదాపు 62 మంది అత్యాచారం పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనం వింటుంది కూడా నిజమే. 62 మంది 13 ఏళ్ల వయసు నుంచి కూడా ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. దాదాపు 62 మంది అత్యాచారం చేసినట్లు కూడా బాలిక చెప్పుకొస్తుంది. అయితే మరి మీ అందరికీ వచ్చే డౌట్ కూడా సహజమే. ఎందుకంటే మరి తల్లిదండ్రులు కానీ, చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరితో అమ్మాయి షేర్ చేసుకోలేదా, ఏం చెప్పలేదా, అసలు ఈ ఘటన జరుగుతున్నప్పుడు తల్లితో కానీ, తండ్రితో కానీ ఎవరితో చెప్పలేదా, అసలు ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇలా చోటు చేసుకుందనే పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే, కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ దళిత బాలికకు చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్ అంటే ఎంతో ఇష్టం. అయితే ఆ ఆటల మీద మక్కువతోనే ఈ క్రమంలోనే మంచి క్రీడాకారిణిగా, మంచి అథ్లెట్గా కావాలనుకుంది. బాగా కష్టపడుతుంది కూడా. అయితే ప్రస్తుతం తనకిప్పుడు 18 ఏళ్ళు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే 18 ఏళ్లు కలిగిన ఆమె క్రీడాకారిణిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇటీవలే శిశు సంక్షేమ కమిటీ క్రీడాకారులకు కౌన్సిలింగ్ నిర్వహించగా ఆమె అనేక ఆశ్చర్యకర అలానే ఆసక్తికర విషయాలను చెప్పి అందరి చేత కూడా కంటతడి పెట్టించింది. ముఖ్యంగా తనపై ఇప్పటి వరకు కూడా 62 మందికి పైగా అత్యాచారానికి పాల్పడినట్లు కూడా వెల్లడించింది. ఇది ఎంతో హృదయ విదారకరమైన ఘటననే చెప్పుకోవాలి. తనకు 13 ఏళ్ల వయసున్నప్పుడే మొదటిసారి తనపై లైంగిక దాడి జరిగిందని దళిత క్రీడాకారిణి వివరించింది. పక్కింటికి చెందిన ఓ వ్యక్తి తనను కొండల్లోకి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడని కూడా చెప్పింది. అయితే ఫర్ ది ఫస్ట్ టైం 13 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా తన పక్కింటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కొండల్లోకి తీసుకెళ్లి తనతో పాటు తన స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడని కూడా చెప్పుకొచ్చింది. అది ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కూడా బెదిరించారని కూడా తెలిపింది. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే, 13 ఏళ్ళంటే కూడా అభం శుభం తెలియని వయసు. ఆ వయసులో మనకి చదువుకోవడం, ఆటలాడుకోవడం తప్ప ఏమీ పెద్దగా తెలిసి ఉండదు. ఆ సమయంలో చంపేస్తామని బెదిరించడంతో ఆ అమ్మాయి ఎవరికి కూడా చెప్పకుండా తనలో తానే ఆ బాధను పెట్టుకొని కూడా ఉంది. అయితే తను సైలెంట్గా ఉండడంతోనే వారిలో కొందరు మళ్ళీ తనను అత్యాచారం చేశారని కూడా వాపోయింది. ఎవరైతే తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న తన ఇంటి పక్కన ఉన్న వాడి ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో తను సైలెంట్గా ఉండడంతోనే వారిలో కొందరు మళ్ళీ అదే పనిగా రిపీటెడ్గా అత్యాచారం చేశారని కూడా వాపోయింది. అయితే ఆటల కోసం మైదానానికి వెళ్లే తోటి క్రీడాకారులు కూడా తనను లైంగికంగా వేధించారని కూడా స్పష్టం చేసుకొచ్చింది. అయితే ఈ 18 ఏళ్ల బాలికకి గేమ్స్ అంటే ఎంతో ఇష్టం. మరి ఈ నేపథ్యంలోనే తను ఎన్నోసార్లు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా తోటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇదే విధంగా బలవంతం చేసి వారు కూడా పలుమార్లు అత్యాచారానికి గురి చేశారంటూ కూడా ఆమె వాపోయింది. కేవలం క్రీడాకారులు మాత్రమే కాకుండా తన కోచ్లు కూడా ఏదైతే చదువు చెప్పే వాళ్ళని మాత్రమే గురువు అని మనం అనుకోం. ఎందుకంటే మనకి విద్యా బోధన ఎవరైతే నేర్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా గురువుతో సమానమని చెప్తూ ఉంటారు పెద్దలు. మరి ఈ నేపంతో తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంత ప్రాముఖ్యత కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కోచ్లు కూడా, అంటే తల్లిదండ్రుల తర్వాత ఉండే స్థాయిలో ఉండే కోచ్లు కూడా ఈ దారుణమైన ఘటనలో పాలుపంచుకున్నారు. వాళ్ళు కూడా తనపై అత్యాచారం చేసిన ఘటనలో పాలుపంచుకున్నారు. బొమ్మను చేసి బలవంతంగా తనను అనుభవించారంటూ కూడా కన్నీటి పర్యంతమైంది. అయితే అందరూ కలిసి తనను ఒక ఆట బొమ్మను చేసి బలవంతంగా అనుభవించారు అంటూ కూడా తను వాపోయింది. ఇదంతా బయటికి చెబితే తన కెరియర్తో పాటు జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని భావించి బాలిక నోరు మెదపుకుంటా ఇన్నాళ్ళు ఉండిపోయినట్లు కూడా చెప్పుకొస్తుంది. అయితే ఇదంతా కూడా బయటికి చెప్తే ఏదైతే తన అథ్లెట్ అవ్వాలనుకుందో ఇదంతా కూడా ఇక్కడతోనే నాశనం అయిపోతుంది, ఇక్కడతోనే కెరీర్ ఎండ్ అయిపోతుంది అని అనుకొని ఇదంతా కూడా బయటికి చెప్పకుండా నోరు మెదపుకుంటా తనలో తానే కృంగిపోతూ తనలో తానే బాధపడుతూ ఉండిపోయినట్లు కూడా ఆమె వెల్లడించింది. అయితే శిశు సంక్షేమ శాఖ కమిటీ సాయంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది బాలిక. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా 62 మంది అనుమానితులను కూడా గుర్తించారు. అయితే 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 62 మంది ఆమెపై క్రూర మృగాలుగా ప్రవర్తించి మనుషులే మృగాలుగా మారి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో 40 మందికి పైగా కూడా పోక్సో చట్టంతో పాటు SC ST అట్రాసిటీ కేసులను కూడా నమోదు చేశారు పోలీసు అధికారులు. అయితే ఇప్పటికే 15 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఓ మైనర్ బాలుడు కూడా ఉండడం గమనార్హంగా ఉంది. అయితే 62 మంది ఎవరైతే ఉన్నారో ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉండడం గమనార్హంగా ఉంది. అయితే అక్కతోటి వయస్సు, అంటే చాలా మైనర్, అంటే చాలా చిన్న పిల్లడు. మరి ఆ అబ్బాయి కూడా ఏదైతే ఈ దారుణంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే
మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే వారిలో ఇప్పటికే 40 మందికి పైగా పోక్సో చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పోలీసు అధికారులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే తల్లిదండ్రులు మరి ఏం పట్టించుకోలేదా, తల్లికి కానీ తండ్రికి కానీ ఏం చెప్పుకోలేదా అంటే ఎస్, తనకి అసలు తల్లి చిన్నప్పుడే మరణించారు, తండ్రి మద్యానికి బానిస కావడంతో పెద్దగా పట్టించుకునేవారు కాదు. మరి ఆ నెపంతోనే ఆమె తన తండ్రి సెల్ ఫోన్నే ఉపయోగించుకుంటూ ఉండేది. ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్టులో ఎవరైతే ఉంటారో అంటే 18 ఏళ్ల బాలిక తండ్రి యొక్క మొబైల్ని యూజ్ చేస్తూ ఉండేది. అయితే ఆ మొబైల్లో కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో, తండ్రికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా కొంతమంది దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. కేరళ మహిళా సమాఖ్య సొసైటీ వాలంటీర్లు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలోనే ఈ సంచలన విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇది ఎంతో దారుణం అని చెప్పుకోవాలి, హృదయ విదారకర ఘటన అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 62 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే తొలుత సుబిన్ అనే వ్యక్తి అత్యాచారానికి మొదలుపెట్టినట్లు కూడా తెలుస్తుంది. సుబిన్ స్నేహితులతో పాటు సుబిన్ తోటి స్నేహితులు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా అత్యాచారానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం బయటికి తీసుకొస్తే చంపేస్తామంటూ కూడా అమ్మాయిని బెదిరించడంతో ఆమె ఆ విషయాలకి ఆ మాటలకి భయపడిపోయి ఇప్పటివరకు కూడా బయట ఎవ్వరికి కూడా చెప్పకుండా తనలో తానే మెదురుపడుతూ, తనలో తానే భయపడుతూ, బెదురుపడుతూ, తనలో తానే ఉండిపోయి ఎవరికి కూడా ఇప్పటివరకు కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు. అయితే ఈ నేపథ్యంలో శిశు సంక్షేమ శాఖకు మాత్రం ఈ విషయాలన్నీ కూడా తను వెల్లడించింది. దీంతో కమిటీ సాయంతోనే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ఫిర్యాదు చేసింది. దాదాపు 62 మంది అంటే ఇది ఎంతో దారుణమని చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లి లేని నెపంలో తండ్రే అన్ని తల్లి స్థానంలో తండ్రి స్థానంలో కూడా తండ్రే ఉండి చూసుకోవాలి. మరి ఆ నేపథ్యంలో ఆయన తాగుడికి బానిసైపోయి ఆయన పట్టించుకోవడం కూడా మానేశారు. మరి ఈ నేపథ్యంలో ఆమె అథ్లెటిక్గా ఒక మంచి స్పోర్ట్స్ ఉమెన్గా కూడా ఎదగాలని అనుకున్నారు, ఎన్నో కళలతో ముందుకు రావాలనుకున్నారు. అయితే ఎంతో బాధను దిగమింగి, ఎన్నో కష్టాలను దిగమింగి ఆమె ముందుకొచ్చి ఎన్ని జరిగినా సరే ముందుకు వెళ్దామని చెప్పి ఆమె కృంగిపోతూ కూడా ఇన్నాళ్ళ వరకు కూడా ఎప్పుడు కూడా బయటికి ఎవ్వరికీ చెప్పకుండా నోరు మెదపుకుంటూ ఉండిపోయారు. మరి ఈ నేపథ్యంలో శిశు సంక్షేమ శాఖ కమిటీ సాయంతోనే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే 40 మంది వరకు కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పోక్సో చట్టం అలానే ఎస్సీ ఎస్టీ చట్టాలు కూడా వాళ్ళపై అప్లై చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మనుషులే మృగాలుగా మారుతున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి.